నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మనతో పాటు డాక్టర్ మల్లికార్జున గారు ఉన్నారు. సో రెజ్యూమ్ వాటర్ థెరపీ అనే ఒక కొత్త పద్ధతిలో అంటే మా మనుషుల్లో కలిగేటువంటి వ్యాధులని అంటే ఆయన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మాట్లాడారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇవి ఇప్పుడు మీరు ఇంతసేపు మాట్లాడేది మేము ఉన్నాం. సో మేజర్గా సమస్యలు ఇప్పుడు మీరు కనిపెట్టినటువంటి ఒక కొత్త పద్ధతిలో ద్వారా సో ఇప్పుడు 50 to 60 ఏజ్ ఉండకూడదు, బట్ ఇప్పుడు ఉన్నటువంటి యంగర్ జనరేషన్స్లో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. సో దీనికి చాలా ఉపయోగపడుతుందన్నారు. ఎంతవరకు యూజ్ అవుతుంది అంటే 50 ఏళ్ళు పైబడిన వాళ్ళలో మూత్రనాళం చుట్టూ ఉండే ప్రాస్టేట్ గ్రంథి అని పెరగడం, దానివల్ల మూత్ర విసర్జనలో ప్రాబ్లం రావడం అనేది సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ఇది ఇట్స్ ఏ వెరీ కామన్ డిసీజ్. మనకు ఇన్ని రోజులు ఏమున్నాయి, మనకు రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి, ఇప్పుడు ఒక 52 ఏళ్ల వయసులో ఉన్న అతను ఆయన మూత్రం విసర్జనలో చాలా కష్టంగా ఉంది, సన్నగా వస్తూ ఉంది అంటే ఈ మెడికేషన్ తీసుకో, కొన్ని రోజులు నడిపించు, మరీ ఎక్కువైతే ఆపరేషన్ చేద్దాంలే, ఇదే ఆలోచనలో ఉండేవాళ్ళం. ఈ మెడికేషన్ తీసుకునేవారు, మూత్రం అయితే కొద్దిగా గొప్ప బెటర్గా వచ్చేది, కానీ దానికి తగ్గట్టుగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండేవి. కొన్ని మెడిసిన్స్లో అయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం అంటే అంగస్తంభన లోపం రావడం, ఒక్కొక్కసారి ఈ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటే ఎజాక్యులేషన్ రాకుండా లోపల ఉండిపోవడం అనేది సాధారణంగా ఈ మెడిసిన్స్లో అన్నిట్లో జరుగుతూ ఉండేది. సో వీటిల నుంచి ఇంకో మార్గం లేక చాలామంది ఈ మందులనే కంటిన్యూ చేయడం, విసుగొచ్చి మధ్యలో కొన్ని రోజులు ఆపేయడం, ఇంకా కంటిన్యూ చేయడం, ఇలా జరుగుతూ ఉండేది. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం ఎక్కువైపోయేదో అప్పుడు వీళ్ళందరికీ ఒక సర్జరీ అనేది చేసేవాళ్ళం. ఏ సర్జరీ అది? 99% TURP అనే సర్జరీ, లేకపోతే పెద్ద గ్లాండ్ అయితే లేజర్ ఎన్యూక్లియేషన్ అనే పద్ధతి ద్వారా ఈ గ్లాండ్ సైజు తగ్గించి వాళ్ళ చేత మూత్రం పోయించడం అనేది జరిగేది. కానీ ఈ రెండిట్లోనూ ఈ సర్జరీ చేసే రిస్క్ ఒకటి ఉంటుంది, దానికి తగ్గట్టుగా కొన్ని కాంప్లికేషన్స్ ఉండొచ్చు. కొంతమంది ఎల్డర్లీలో ఈ కోమార్బిడిటీస్ అంటే హార్ట్ అటాక్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళలో అది రిస్క్ ఇంకా ఎక్కువగా ఉండేది. సో ఈ సర్జరీ చేసిన తర్వాత కూడా అందరిలో ఈ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ ఏదైతే అన్నానో, ఎజాక్యులేషన్ రాకుండా ఉంటుందన్నారు చూసారా, వాటిల్లో కూడా జరిగేది. సో ఏ పేషెంట్ అయినా కానీ ఈ 50 ఏళ్ల తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది అంటే ఇంకా జీవితాంతం కొన్ని సైడ్ ఎఫెక్ట్స్తోనే బతకాలి. మనం మందులు వాడని సర్జరీ చేసుకొని ఈ సైడ్ ఎఫెక్ట్స్తోనే ఉండాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడున్న జనరేషన్స్లో ఏంటి సార్, యంగర్ అంటే 20 to 30 టైంలో ఉన్న వాళ్ళు మీరు చెప్పినటువంటి సమస్యలు ఉన్నాయి. ఈవెన్ రాత్రి టైంలో అంటే మెయిన్గా ఏంటంటే మూత్రం ఎక్కువగా రావడం, ఒకళ్ళ మూత్రం పోయినా కానీ ఉబ్బకాయ అంటే ఏంటంటే పోసిన ఫీలింగ్ అప్పుడు కడుపు ఉండకపోవడం ఇలాంటి. కానీ లేదండి, ఇది మనం ఆ రెండింటిని కన్ఫ్యూజ్ కాకూడదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ యుక్త వయసులో వచ్చిన వాళ్ళలో డిసీజ్ వేరేగా ఉంటుంది. అది ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ ఉండే అవకాశం తక్కువ. ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ అనేది ఎప్పుడు మనం 50 ఏళ్ళ పైబడిన వాళ్ళనే చూస్తాం తప్ప 50 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో చూసే అవకాశం, అది దట్టు 45 కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో చూసే అవకాశం లేనేలేదు. సో అది ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ కాదనుకోవాల్సి వస్తుంది. కానీ ఈ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ ఉన్న వాళ్ళలో కూడా ఇప్పుడు 55 అనుకోండి, అది ఎక్కడో ఎల్డర్లీ వయసు అండి. ఒకప్పుడు మనం దాన్ని ఎల్డర్లీ అనేవాళ్ళం, ఇప్పుడు దాన్ని ఎల్డర్ కింద చూడడానికి లేదు, అది మిడిల్ ఏజ్ కూడా అనడానికి లేదు. అప్పటి నుంచి ఇంకో 30 ఏళ్ల వరకు తను మెడిసిన్స్ మీదనో లేకపోతే ఆపరేషన్ చేసుకోనో దాని మీద నడిపించేయాల్సి వస్తుంది. అలానే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని భరించాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా అలా సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ లేకుండా ఈ కొత్త థెరపీస్ ఏవైతే వచ్చాయో, మిస్ట్ అంటాం, ఇప్పుడు నేను ఏదైతే అంటాను చూసారా, వాటర్ వేపర్ థెరపీ అనేది, అది ఒక సింప్లర్ ఆల్టర్నేటివ్ అనమాట. చాలా సింపుల్గా ఆ వాటర్ వేపర్ థెరపీతో ప్రాస్టేట్లో వాటర్ వేపర్ ఎక్కించి ఆ ప్రాస్టేట్ని ష్రింక్ చేసేటట్టు చేయడం జరుగుతుంది. ష్రింక్ చేసిన దానివల్ల తనకు అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏదైతే రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషనో ఎరెక్టైల్ డిస్ఫంక్షనో లేకుండా మూత్ర విసర్జన నార్మల్గా వస్తూ హీల్ కంటిన్యూ హిస్ లైఫ్ వితౌట్ మెడికేషన్. సో మెడిసిన్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ట్రీట్మెంట్తో మూత్ర విసర్జన బెటర్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ 55 ఏళ్ల వయసు అతనికి 70 ఏళ్ల వయసు వచ్చేసరికి మళ్ళా పెరిగి బాగా ప్రాబ్లం వచ్చింది అంటే అప్పుడు తప్పకుండా ఆపరేషన్ చేయొచ్చు కావాలంటే. కానీ ఈ 15 ఏళ్ళు వితౌట్ మెడిసిన్స్, వితౌట్ ది సైడ్ ఎఫెక్ట్స్ అయితే తను గడిపేస్తాడు కదా. ఐమ్ రైట్? సో ఎంత వద్దనుకున్నా కానీ మనం ఎంత అండర్ప్లే చేస్తాం ఏంటి, ఎజాక్యులేషన్ లేకుండా సెక్స్ చేయడం అనేది. కానీ సైకలాజికల్గా ఇది పేషెంట్స్ల తల్లలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య వల్ల ఏంటంటే అండ్ మీరు అన్నట్టు ఇందాక స్పర్మ్స్ కౌంట్ తగ్గడం, లేకపోతే అంగస్తంభం లేకపోతే ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయన్నారు కదా. సో దీనికి పర్ఫెక్ట్ అనుకోవచ్చు అంటే ఏంటి? కాదు, అంటే ఇవి లేకుండా మనం ప్రాస్టేట్ ట్రీట్మెంట్ చేయాలి అనుకుంటే మీకు ఈ రెజ్యూమ్ థెరపీ అనేది ఒక మంచి ఆల్టర్నేటివ్. సపోజ్ మనం ప్రాస్టేటిక్ అబ్స్ట్రక్షన్ ఉంది, మనకు మందులు వద్దు, ఇన్ని రోజులుగా నేను మందులు వాడలేను,
లేక నాకు ఈ రెట్రోజాకులేషన్ అనేది ఉండకూడదు, లేక నేను ఆపరేషన్ చేయించుకుంటే నాకు రెట్రోజాకులేషన్ తప్పనిసరి అయిపోతే జీవితంలో నాకు ఎజాకులేషన్ రాదు. నెంబర్ 3, లేకపోతే నాకు ఏదో స్టెంట్ పడింది, నాకు ఏదో హార్ట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను అటువంటి ఆపరేషన్ చేయించుకోవడంలో రిస్క్ ఎక్కువగా ఉంది. వీళ్ళందరికీ ఏంటి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి కావాలి. ఆ ఆల్టర్నేటివ్ ఇది ఈ రూపంలో చాలా బెటర్గా ఉంటుంది. ఒక 55 ఏళ్ల వయసుకి వాళ్ళకి చాలా కష్టంగా ఉంది అంటే, మూత్రం కష్టంగా వస్తూ ఉంది అంటే, వాళ్ళకి ఈ ఆపరేషన్ చేసేసాము అంటే, ఈ రెజ్యూమ్ చేసేసాము అంటే, తను నెక్స్ట్ ఇంకో 15 ఏళ్ల వరకు ఈజీగా యూరిన్ పాస్ చేసుకుంటానే ఈజీగానే ఉంటుంది. మందులు వాడాల్సిన అవసరం లేదు, ఎలాంటి కష్టం లేకుండా చేసి. ట్రీట్మెంట్కి ఇప్పుడు ఈ పద్ధతిలో చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇన్ కేసు ఉంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయి? ఫైనల్ ఇది చాలా సింపుల్ ట్రీట్మెంట్ అండి. మోస్ట్లీ 10-15 నిమిషాల్లో అయిపోతుందండి అంతే తప్ప ద కాంప్లెక్సిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఏమీ ఎక్కువగా లేదు. కాంప్లెక్సిటీ ఆఫ్ మెషినరీ అండ్ డిస్పోజబుల్స్ ఎక్కువ ఉంటాయి తప్ప ట్రీట్మెంట్ చేయడంలో పెద్ద కష్టం అంటూ లేదు. నాకు తెలిసి మేము చేసిన వాటిల్లో పెద్ద కాంప్లికేషన్స్ అనేది నేను ఎప్పుడు ఏమీ చూడలేదు. ఎప్పుడన్నా ఒకసారి ఎవరికన్నా కొంచెం బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉండొచ్చు తప్ప అలా అంతకన్నా ఎక్కువ ఉంటుందని నేను అనుకోవటం లేదు. వీళ్ళకి బేసిక్ ఏంటంటే, మనం ఈరోజు ట్రీట్మెంట్ చేయంగానే రేపొద్దునకంతా బాగా అయిపోతారు అనుకోవడం తప్పు. ఎందుకంటే అది ష్రింక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో కనీసం ఒక 3 to 4 వీక్స్ వరకు వాళ్ళకి ఈ సిమ్టమ్స్ అనేది పూర్తిగా రిలీఫ్ రాదు. బెస్ట్ రిలీఫ్ ఎప్పుడు వస్తుంది? 4 నుంచి 6 వారాలు అయిన తర్వాతనే వాళ్ళకి ఆ రిలీఫ్ చూడడం అనేది జరుగుతుంది. కానీ సింపుల్గా జరిగిపోతుంది కాబట్టి ఎలాంటి రిస్క్ లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు. ఫైనల్గా ఇలాంటి అపోహలు ఉంటాయి చాలామంది, ఇవి చేసుకుంటే వర్కౌట్ అయితే వాళ్ళకి ఏం చెప్తారు సార్? కాదండి, ఇది బేసిక్గా నా పాయింట్, ఈ రెట్రోగ్రేడ్ ఎజాకులేషన్ లేకుండా ట్రీట్మెంట్ ఫర్ ప్రాస్టేటిక్ ట్రీట్మెంట్లో రెట్రోగ్రేడ్ ఎజాకులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అనేటివి ఒక కామన్ సైడ్ ఎఫెక్ట్స్. అవి లేకుండా మనం ప్రాస్టేట్ ట్రీట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి వాటర్ వేపర్ థెరపీ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్. ఎందుకంటే ప్రాస్టేటిక్ ప్రాబ్లం అనేది అందరికీ చాలామంది చూస్తూ ఉంటాం, ప్రతిరోజు ఎంతోమందికి చూస్తూ ఉంటాం. సో ఆ ప్రాస్టేటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో మనకి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి, రోజు సంవత్సరాల తరబడి మనం మందులు వేసుకోకుండా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళలో, ఒక 35 నుండి 80-100 గ్రాముల ప్రాస్టేట్ సైజు ఉన్న వాళ్ళలో వాటర్ వేపర్ థెరపీ అనేది వెరీ గుడ్ ఆల్టర్నేటివ్.